హలో ఎవ్రీవన్. సో రీసెంట్‌గా ఏంటంటే టెలిగ్రామ్‌లో ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ అనేది చెక్కలు కొడుతోంది. సో ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ అనేది ప్యూర్‌లీ హిందీలో ఏంటంటే ఉంది. సో దాని యొక్క సారాంశం అంటే దాని యొక్క కంక్లూజన్ ఏంటంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది సీజీఎల్ టైర్ 2లో రాబోతోంది అని చెప్పేసి చాలామంది ఏంటంటే చెప్తున్నారు. సో అది ఎంతవరకు క్లియర్, ఓకేనా, ఎంతవరకు నిజం అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఆ ఆర్టికల్ అనేది ఉందో అదొకసారి చూద్దాం. చూడ్డానికంటే ముందు మీరు చూస్తున్నది ఎస్ఎస్‌సి తెలుగు యూట్యూబ్ ఛానల్. లెట్ అస్ స్టార్ట్. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే న్యూస్ పేపర్ ఆర్టికల్ ఉందో ఇదొచ్చేసరికి టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ ఆర్టికల్ ఇది. సో ఇది దాని యొక్క క్లిప్పింగ్. సో ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీకేంటంటే సో ఆబ్వియస్‌లీ మీకు అంత హిందీ రాదు. నాకు గూడా ఏంటంటే అంత ఎక్కువ హిందీ రాదు. నేను గూడా ఏంటంటే ఒక బిగినరే అనుకోండి. ఎక్కువగా ఎప్పుడో 10థ్ క్లాస్ అప్పుడు హిందీ చదివింది. ఓకేనా. సో ఇక్కడ ఎస్ఎస్‌సి అని చెప్పేసుంది. ఎంసీక్యూ అని చెప్పేసుంది. దీని తర్వాత ఇంకా కొన్ని డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో నేనేం చేశానంటే దీన్ని ఇంగ్లీష్‌లోకి కన్వర్ట్ చేశాను. సో ఆ ఇంగ్లీష్‌ని ఒక్కసారి మనం చదువుదాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి. సబ్జెక్టివ్ క్వెషన్స్ విల్ టెస్ట్ రైటింగ్ స్కిల్స్. సో సబ్జెక్టివ్ క్వెషన్స్ అనేవి వాళ్ళు ఇస్తున్నారంట. దాని వల్ల ఏమవుతుంది, రైటింగ్ స్కిల్స్‌ని టెస్ట్ అనేది చేస్తున్నారు. సో మీరు 2022 కంటే ముందు గనక మనం మాట్లాడితే అంటే 2021 కానివ్వండి, 2020 కానివ్వండి, అప్రాక్సిమేట్‌లీ నాకు తెలిసి 17 ఆర్ 18 ఆ టైమ్ పీరియడ్‌లో మనకేంటంటే డిస్క్రిప్టివ్ అంటే సీజీఎల్ గురించి మాట్లాడుతున్నాను. సో అప్పుడేంటంటే డిస్క్రిప్టివ్ అనేది జరిగేది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది అయిపోయిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత ఏంటంటే వాళ్ళకు టైర్ 3 ఎగ్జామినేషన్ అనేది ఉండేది డిస్క్రిప్టివ్. అందులో ఏంటంటే ఒక లెటర్, ఒక ఎస్సే అనేది ఖచ్చితంగా రాయాలి. సో గవర్నమెంట్ కాలేజెస్‌కి వెళ్లి అక్కడ కూర్చొని ఏంటంటే ఆ ఎస్సే లెటర్ అనేది రాసి రావాలి. కానీ 2022 నుంచి దాన్నేంటంటే తీసేయడం జరిగింది. ఓకేనా. దాన్ని రిమూవ్ చేశారు. సో ఇక్కడ చూడండి. సో ఈ ఆర్టికల్‌లో ఏం చెప్తున్నారు, ఇన్ ద ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ద స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిటన్ క్వెషన్స్ విల్ నౌ ఆల్సో బి ఇంక్లూడెడ్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. సో రిటన్ క్వెషన్స్ ఉంటాయి అండ్ దాంతో పాటు ఎంసీక్యూ క్వెషన్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో టోటల్‌గా ఏవైతే ఈ సబ్జెక్ట్ అంటే ఏదైతే ఈ రిటన్ క్వెషన్స్ ఉన్నాయో అవి 15-20% ఆఫ్ ద వెయిటేజ్ అనేది ఉంటాయి. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు. ద రైటింగ్ స్కిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్ విల్ బి అసెస్డ్ ఎస్ఎస్‌సి హ్యాస్ అట్ ద డిపార్ట్మెంటల్ లెవెల్. అంటే ఏదైతే ఈ రిటన్ టెస్ట్ ఉందో లేదా ఈ ఎస్సే లెటర్ రైటింగ్ అనేది ఉందో అది డిపార్ట్మెంటల్ లెవెల్‌లో వీళ్ళు కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే 2 విధాలు ఏంటంటే యాస్పిరెంట్స్ ఉంటారు. ఒక 2 కైండ్స్ ఆఫ్ యాస్పిరెంట్స్ ఉంటారు. ఒకరు ఏంటంటే ఓకేనా. ఏదైనా ఒక చిన్న చేంజ్ అనేది కనిపించిన వెంటనే టెన్షన్ పడిపోవడం. అరే! నేనేంటంటే సీజీఎల్ 2026 కోసం ప్రిపేర్ అవుతున్నాను. సో 2026 ఎందుకంటున్నాను, ఈ ఆర్టికల్‌లో 2026 గురించి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఎస్ఎస్‌సి సీజీఎల్ 2026 అని చెప్పేసి. సో 2026కి నేనేంటంటే ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను డిస్క్రిప్టివ్‌కి ప్రిపేర్ అవ్వాలా? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏంటి? అని చెప్పేసి ఈ టెన్షన్‌లోనే ఒక 4-7 డేస్ ఒక వారం ఏం చేస్తాడంటే ఆయన ఆ పర్టిక్యులర్ యాస్పిరెంట్ వేస్ట్ అనేది చేస్తాడు. అవునా? నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ యాస్పిరెంట్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే, సో ఇప్పుడు పేపర్ అనేది చేంజ్ అయింది కాబట్టి అందరికీ చేంజ్ అవుతుంది. నాకొక్కడికే కాదు అందరికీ చేంజ్ అవుతుంది. సో నేనేం గాబరా పడాల్సిన అవసరం లేదు. నేను నా ప్రిపరేషన్‌ని అలాగే కంటిన్యూ చేస్తాను. లేదా ఇంకొంచెం పెంచుతాను అని చెప్పేసి అలా ఉంటారు. సో మనం ఏ కేటగరీకి బిలాంగ్ అవ్వాలి? ఫస్ట్ కేటగరీనా? సెకండ్ కేటగరీనా? సో వి షుడ్ గో ఆన్ ఆర్ స్టిక్ ఆన్ విత్ ద సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్. సో వాళ్ళతో మనం స్టిక్ ఆన్ అవ్వాలి. సో ఇప్పుడు ఏదైతే ఈ నోటిఫికేషన్ అనేది ఉందో సింపుల్‌గా చెప్తాను. ఏదైతే న్యూస్ పేపర్ ఆర్టికల్ ఉందో ఇది వీళ్ళు ఎందుకు ఇచ్చారంటే ఎస్ఎస్‌సి ఏం చేసిందంటే డిపార్ట్మెంటల్ లెవెల్‌లో ఒక నోటీస్ అనేది జారీ చేసింది. ఎవరైతే డిపార్ట్మెంట్ అంటే ఎస్ఎస్‌సి సీజీఎల్ అనేది కంప్లీట్ చేసి లేదా ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేసి డిపార్ట్మెంట్‌లోకొస్తారో, డిపార్ట్మెంట్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళకేంటంటే ఖచ్చితంగా ఎస్సే అండ్ లెటర్ రైటింగ్ అనేది నేర్పించాలి. వాళ్ళ యొక్క స్కిల్స్ అనేవి టెస్ట్ చేయాలి. ఎందుకు? ఎప్పుడైతే మీరు ఒక ఆఫీస్ అనేది జాయిన్ అవుతారో, ఆ ఆఫీస్‌లో ఖచ్చితంగా మీరేంటంటే లెటర్స్ ఖచ్చితంగా రాయాల్సిందే. ఎస్సేస్ తర్వాత విషయం. సో ఎస్సేస్ అనేది ఎందుకు చెప్తారు వాళ్ళు? ఎస్సేస్ కూడా రావాలి అని చెప్పేసి. ఏవైతే ఒక కేస్ అనేది ఉంటుంది. ఆ పర్టిక్యులర్ కేస్ యొక్క డీటెయిల్స్ అన్నీ మీరేం చేయాలి? మెన్షన్ అంటే లెట్ సపోజ్ ఒక ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌లో మీరున్నారు. ఆ ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌లో ఏం చేయాలి? ఒక కేస్ అనేది మీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఆ కేస్ మొత్తాన్ని చదివి, ఆ కేస్ మొత్తంలో ఏమేం లూప్ హోల్స్ ఉన్నాయి.
అది మొత్తం చెప్పాలి కదా. సో అందుకోసం ఎస్ఏ లెటర్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ ద అప్‌కమింగ్ పీరియడ్ ఎస్ఎస్‌సి, సీజీఎల్‌లో కూడా ఇది ఇంక్లూడ్ చేస్తారని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ టైమ్ పీరియడ్‌లో, ఎందుకంటే నోటీస్ ఆల్రెడీ వచ్చేసింది. 2026 నోటీస్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత 2026లో అస్సలు ఇవ్వరు. ఒక్కసారి నోటీస్ అనేది రిలీజ్ చేసిన తర్వాత దాని యొక్క ప్యాటర్న్ అనేది చేంజ్ చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఒకవేళ చేంజ్ చేసినా కూడా కోర్ట్‌లో కేస్ అనేది వెళ్తుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫర్దర్‌గా 2027లో ఏమైనా వీళ్ళు చేంజెస్ ఏమైనా చేయొచ్చు. మనం చెప్పలేము. బట్ ఇప్పటికైతే ఎటువంటి ఢోకా లేదు. ఓకేనా. సో ఇది నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. బై ఇంక్లూడింగ్ సబ్జెక్టివ్ క్వెషన్స్ ద రైటింగ్ స్కిల్స్. సో ఇదే మొత్తం రైటింగ్ స్కిల్స్ అనేది టెస్ట్ చేస్తున్నారు. సో ఏదైతే రీసెంట్‌గా కంప్లీట్ అయిన సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అప్పర్ డివిజనల్ క్లర్క్ యూడీసీ 2025, దీని తర్వాత జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎల్డీసీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్, డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అన్నిట్లో ఏంటంటే ఇవి ఇంక్లూడ్ చేస్తారని చెప్పేసి చెప్పారు. సీజీఎల్‌లో కూడా ఇంక్లూడ్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కానీ ఇది ఖచ్చితంగా తప్పు. ఇది ఖచ్చితంగా తప్పు. సో టెన్షన్ పడాల్సిన ఎటువంటి అవసరం అయితే లేదు. సో మీరు మీ యొక్క ప్రిపరేషన్‌ని ఎలా అయితే చేస్తున్నారో అదే విధంగా చేయండి. ఒకవేళ, ఒకవేళ మీ ఫేట్ అనేది బాలేకపోతే, ఒకవేళ డిస్క్రిప్టివ్ గనుక వాళ్ళు స్టార్ట్ చేస్తే, డిస్క్రిప్టివ్‌కి ఖచ్చితంగా ఒక యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ అనేది వాళ్ళు ఇవ్వాల్సిందే. సో అలా ఇచ్చినప్పుడు నేను మీకు చెప్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అని చెప్పేసి. నేను కూడా ఒక 2 ఆర్ 3 డిస్క్రిప్టివ్స్ రాసాను. నాకేంటంటే ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంది. ఓకేనా. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మీ యొక్క ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.